షిర్డీ సాయినాథుని 107వ మహాసమాధి ఆరాధన మహోత్సవాలు శ్రీకాళహస్తిలోని చెన్నై రోడ్లో వెలసి ఉన్న సాయిబాబా ఆలయంలో అత్యంత వేడుకగా నిర్వహించారు. తెల్లవారుజామున షిర్డీ సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆలయాలలో సాయినాథుని మహాసమాధి ఆరాధన మహోత్సవాలు సాధారణంగా విజయదశమి రోజు నుండి నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని తెలియజేశారు. ఇది సాయిబాబా మహాసమాధి అయిన రోజు కాబట్టి భక్తులు ఆయనను స్మరించుకుంటూ పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాలలో భజనలు, ప్రవచనాలు మరియు సాయిబాబా గురించి ప్రసంగాలు ఉంటాయని తెలియజేశారు. అలాగే భక్తులు సాయిబాబాకు సేవలు అందించి వారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం స్వామివారికి ఊరేగింపు అత్యంత వేడుకగా నిర్వహించబడుతుందని, ఈ ఊరేగింపులో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పొందవలసిందిగా కోరారు. ఓం సాయిరామ్. ఈరోజు శ్రీ 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 షిర్డీ సాయినాథుల వారి 107వ పుణ్యతిథి సందర్భంగా శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో వెలసిండు షిర్డీ సాయినాథుల మందిరంలో ఉదయం 5 గంటలకు నగర సంకీర్ణ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6:15 సాయం సంధ్యాహారతి, రాత్రి 7 గంటలకు శ్రీ 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 షిర్డీ సాయినాథుల వారు మేళ తాళములతో బాజా భజంత్రులతో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన ప్రత్యేక ప్రభనందు మరియు కేరళ వాయిద్యాలతో శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అనంతరం 10 గంటలకు స్వామివారి శేజహారతి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్యలో షిర్డీ సాయినాథుల వారు సమాధి చెందారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్య ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడి నందు కానీ లేదా మీ ఇంట్లో కానీ బాబా చరిత్ర పారాయణ చేస్తే వారి యొక్క సకల సిద్ధులు నెరవేరుతాయని, ఆ షిర్డీ సాయినాథుని కోరికలన్నీ తీరుస్తాడని, ఎల్లప్పుడూ అందరూ బాగుండాలని ఈరోజు ఈ శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో వెలిసిండు ఈ యొక్క గుడిలో 100 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కాబట్టి అందరికీ స్వామివారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం.